ఏమయ్యా భాస్కర్, ఏంటి మొత్తం పెళ్లి కాని కుర్రాళ్ళందరినీ స్టేజ్ మీదకి తీసుకొచ్చావు? మాతో ఏమైనా ప్లాన్ చేసావా? ఈవెంట్లకు వెళ్తుంటే అందరూ అడుగుతున్నారు, ఆదికి ఎప్పుడు పెళ్లి అవుద్ది, అసలు నరేష్కి అవుతాదా అవుదా, ఈయనకి ఎప్పుడు ట్రస్ట్ పూర్తి చేస్తారు. ఏంటబ్బా ఇది, ఒక్కడికన్నా పెళ్లిళ్ళయ్యా మొక్కలు చూడు. మరి ఇప్పుడు నువ్వేం చేద్దామని మీ పిలిచావు? అందరి కోసం ఒక పరిచయ వేదిక ఏర్పాటు చేశా. అవునా? అవునా? ఇక్కడ అమ్మాయిలు వస్తారు, సెలెక్ట్ చేసుకుని చేసుకో. మంచి పని చేసావు అబ్బా. చూడు మా వాళ్ళందరూ ఎలా ఉన్నారు అక్కడ. చూడు, పొట్టలేదు బట్టలేదు, పొట్టలేదు బట్టలేదు, పొట్టలేదు బట్టలేదు, పొట్టలేదు బట్టలేదు. ఇక్కడ మూడు లేవు. ఒరే దుర్మార్గుడా, పొట్టలేదు బట్టలేదు, మంచి హృదయం లేదు. అన్న గురించి ఎంత బ్యాడ్ గా అనుకుంటారు. అన్న గురించి ఎవడరా బ్యాడ్ గా అనుకునేది? అన్న సంగతి మీకు తెలుసా? 3 సినిమాలు చేశాడు ఇప్పటికి హీరోగా. అవునా? ఏం సినిమాలు? తుది శ్వాస ఫస్ట్ సినిమా, రెండోది అస్థికలు, మూడోది అంత్యక్రియలు, 4వ దానికి కూడా సైన్ పెట్టాడు. ఏంటి? కుండగొట్టు పండబెట్టు. నేను ఎవరిని పడితే వాళ్ళు చేసుకున్నా. నేను చేసుకోవాలంటే మంచి హైట్ ఉండాలి, మంచి కలర్ ఉండాలి, మంచి పర్సనాలిటీ ఉండాలి, ఆశకి హద్దు ఉండాలి, నరేష్ గారికి సిగ్గు ఉండాలి. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా. ఒకప్పుడు 10 మంది అబ్బాయిలకి 10 మంది ఆడవాళ్ళు ఉండేవారు. ఇప్పుడు చూసుకోండి, 10 మంది మగాళ్ళకి 6 ఉంటున్నారు. ఆ 4 నువ్వు తీసుకెళ్తున్నావు కదరా, అది చెప్పవే. నీకు ఎలాంటి అమ్మాయి కావాలి? నన్నే ప్రేమించాలి, నాతోటే మాట్లాడాలి, ఇంకా ఎవరితోటి మాట్లాడద్దు. మొత్తానికి ఆ 17 వేల ఉండకూడదు అంటావు. ఇలాగుంటే అమ్మాయిలు ఎలా పడతారు? ఎలా ఉండాలి? అమ్మాయిలు పడాలంటే నాలాగా ఉండాలి, బాడీ ఉండాలి, 6 ప్యాక్స్ ఉండాలి, కండలు ఉండాలి. అమ్మాయిలకు కావాల్సింది బాడీ కాదు, ఆడి. 6 ప్యాక్ కాదు, నెలకు 6 lakhs. కండలు కాదు, కట్టలు, డబ్బులు కట్టలు అవి కావాల్సింది. ఉన్న అమ్మాయిలు పిలిపిస్తా. హలో అమ్మాయిలు, బాబు వీళ్ళేనా పరిచయ వేదిక? ఎస్, అందరూ మంచి మంచి అమ్మాయిలు. థ్యాంక్ యూ బ్రో. కరెక్ట్ గా మాకు ఎవరైతే పరిచయం చేసుకోవాలనుకున్నామో వాళ్ళనే పిలిచావు. చెప్పరా తేజు, నీకు ఎలాంటి అబ్బాయి కావాలి? అబ్బాయికి డబ్బులు లేకపోయినా ఓకే, కానీ పరుపు ఉండాలి. పరుపు కాదే, పరువు ఉండాలి. సారీ. అండ్ నేను అల్లరాం ముద్దుగా చూసుకోవాలి. అలారం పెట్టి ముద్దుగా చూసుకో. ఓ అల్లారు ముద్దుగా చూసుకోవాలా? ఓసిని దుంప తెగ. సరే చూసుకుంటాలే. నరేష్, నేను పెళ్లి చేసుకుంటా, కానీ మనకు పుట్టబోయే పిల్లలకి ఆదిలా పంచులు వేసేలాగా ఉండాలి, అండ్ ఆదిలో పర్ఫార్మెన్స్ చేయాలి, ఆదిలో జోక్స్ వేయాలి. ఓకే? అదేంటి నా పిల్లల్లాగా ఉండాలంటారు, మళ్ళీ ఆది పిల్లల్లా అంటారు, ఏంటిది? ఆ అమ్మాయి కరెక్ట్ గానే అనిందిరా, నీకే చాలా సేపటికి అర్థమైంది. అవును నరేష్, ఎందుకు మొన్న ఎపిసోడ్ లో నా నడుము చూసావు? ముఖం నీ ఒంట్లో బాగోవే, నడుము నీ ఒంట్లో బాగోవే. ముఖం చూస్తే ఫీల్ అవ్వలేదు, నడుము చూస్తే ఫీల్ అయ్యావు. అరే మనకెందుకు ఒంట్లో భాగాల గురించి, మనకు లేని వాటి గురించి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇప్పుడు నీ మొత్తం బాడీ మొత్తం చూస్తా. అలాగే నిన్ను కనుక చూసారనుకో అనరు, అలా అంట. అసలు ఇప్పటిదాకా చెప్పాడు కదా నడుం చూసాడని, వాడున్న హైట్ కి నడుం తప్ప వేరేం కనిపిస్తది? నాకు నీ నడుము కనిపించినా కళ్ళు పీకేసుకుంటా. నువ్వు చెప్పరా ప్రిన్స్, నీకు ఎలాంటి అబ్బాయి కావాలి? నాకు బ్యాక్గ్రౌండ్ లో ఏమైనా ఉండాలి. బ్యాక్గ్రౌండ్ లో ఏమైనా ఉండాలంటే సన్ని అన్నకు పైల్స్ ఉన్నాయి, చేసుకుంటావా? అయ్యో దుర్మార్గులారా, ఈ డైలాగ్ వచ్చినప్పుడు పైల్స్ అని అనుకోలేదే. బ్యాక్గ్రౌండ్ లో ఇంకా అంతకంటే ఏం కావాలరా నీకు? వర్షిని నువ్వు చెప్పరా, నీకు ఎలాంటి అబ్బాయి కావాలి? నన్ను చేసుకోవాలంటే అబ్బాయి దగ్గర మంచి సేవింగ్స్ ఉండాలి. మీరేమైనా సేవ్ చేశారా? చేశాక ఇందాకే నీ నంబరు. నువ్వు ఆంధ్ర కింగ్ తాలూకా? లేదు, ఆంధ్ర సన్నీ తాలూక్. ఆ పాట పరువు తీయకండ్రా. హలో, ఎందుకు? సన్నీలో ఏం తక్కువ ఉంది, అని ఎక్కువనే ఉంది. ఈ రోజు ఓన్లీ నువ్వు వస్తున్నావని తెలిసే ఆయన షర్ట్, ఫార్మల్ ప్యాంట్ అవన్నీ వేసుకొని వచ్చాడు. లేదు, తెలుసు, ఇద్దరం డిసైడ్ చేసి ఇలా వచ్చాం. అవునా? ఎలా ఉంది? పర్ఫెక్ట్. చండాలంగా ఉన్నారు ఇద్దరు.
సీరియస్లీ బాగున్నారు. అతనికి ఇన్సూరెన్స్ ఉందా? నేను ఉన్నాను కదా, ఇంకా అదన్నీ ఎందుకు? మరి తొందరగా చేసుకోండి, టైం లేదు అతనికి. కాదబ్బా, ఏంటి వాళ్ళు వచ్చారు, వాళ్ళేమో వాళ్ళకి ఎలాంటి వాళ్ళు కావాలో వాళ్ళు కొన్ని క్వాలిటీస్ చెప్తున్నారు, అవి మాలో ఉన్నాయో లేదో అర్థం కావట్లేదు. అందుకే ఇద్దరు వస్తారు ఇప్పుడు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ క్వాలిటీ అమ్మాయికి ఏ అబ్బాయి అయితే కరెక్ట్ గా సూట్ అవుతాడో వాళ్ళు డిసైడ్ చేసి మీ జోడీని సెట్ చేస్తారు. అవునా? ఆ వచ్చే వాళ్ళలో రష్మి ఉందా? ఉంది. ముందు దానికి పెళ్లి చేయండి. హలో, శ్రీదేవి డ్రామా కంపెనీ. దిగ్గు దిగ్గు నాగా నాగోన దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగోన దివ్య సుందర నాగో నాగా. ఇంద్రజ గారు, మీకు ఈ మధ్య మతిమరుపు వచ్చేసింది. నాకా? మీరు చాలా మర్చిపోతున్నారు. నేను మర్చిపోతున్నాను? అవును. అదేంటి, నేనేం మర్చాను? ఏజ్ పెరగడం మర్చిపోతున్నారు. నేను మర్చిపోతున్నాను కానీ మీరు మర్చిపోలేదు. ఏంటి మ్యామ్? అదే నాకు ఇలా పదే పదే గుర్తు చేయడం మర్చిపోలేదు అన్నాను. అబ్బా, ఈ ఎపిసోడ్కి రాకుండా మనం మర్చిపోయినా బాగుండేదిరా. నిన్న నా కల్లో మీరు వచ్చారు తెలుసా? అవునా? ఏంటి కళ అది? ఎంత చక్కగా డ్రెస్ చేసుకొని అందంగా బొగ్గ మీద చుక్క పెట్టుకొని సిగ్గుపడుతూ పెళ్లి పీటల మీద మీరు కూర్చొని ఉంటే ఆ పక్కన మేడం, ఇంతకీ మా ఆయన ఎలా ఉన్నారు చూడ్డానికి? ఎలా ఉన్నాడు? ఎవరు పిలిచారు మమ్మల్ని? ఎందుకు పిలిచారు? నేనే. దేనికి? పెళ్లి చేయాలి. ఎవరికి? చాలా మంది కుర్రాళ్ళు పెళ్లి కాకున్నారు మా వాళ్ళు. వాళ్ళకి అమ్మాయిలు కూడా తీసుకొచ్చాం. ఎవరైతే కరెక్ట్ గా సెట్ అవుతారనేది మీరే డిసైడ్ చేయాలి. లేదు, వాళ్ళకేవో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి అంటే ఎలాంటి అబ్బాయిలు కావాలనేది, అలాగే మాకు కూడా ఎలాంటి అమ్మాయిలు కావాలనేది కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్ ని మ్యాచ్ చేసేలాగా మీరు మధ్యలో ఉండి చూసుకుంటే చాలు. మ్యాచ్ ద ఫాలోయింగ్ పెట్టాలి. కాదు, మనల్ని మ్యాచ్ ఫిక్స్ చేయమంటున్నారు. ఇవన్నీ మా వల్ల కాదండి. మీరు వాళ్ళలో ఎవరినొకరిని ఫిక్స్ అయిపోతే మేము మిమ్మల్ని ఫిక్స్ అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన తర్వాత జరగబోయిన పెళ్లిళ్ళన్నీ మాకే ఇస్తారు ఈవెంట్స్ కింద. అసలు మీ పెళ్లితోనే కదా ఈవెంట్లు స్టార్ట్ అయింది. సో ఇంద్రజ గారు, ఈ పరిచయ వేదిక సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ. దిగ్గు 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 నాగా నాగోన దివ్య సుందర నాగో నాగా. అండ్ ఈ కలర్ఫుల్ ఈవెంట్ ని ఇంకా కలర్ఫుల్ చేయడానికి వచ్చేస్తున్నారు మోగ్లీ మూవీ టీమ్. ప్లీజ్ వెల్కమ్ రోషన్ అండ్ సాక్షి. నా గుండెకేదో కబురే నీ వల్ల అందిందే, నీ చుట్టూ చుట్టూ తిరిగేలా చేసిందే, నాతోటే ఉండే మనసే నా మాటే వినకుందే, నీతోటే జట్టు కడుతోందే నన్నే అద్దంలో చూస్తుంటే నిన్నే చూపిస్తోందే, రోజంతా అద్దంతో ఇబ్బందే, నీ గుండె నాలోనే అందంగా కాకుందే, నా కొంచెం చోటైనా లేకుందే. సో రోషన్, లాస్ట్ మూవీ బబుల్ గమ్ లో చాలా చ్యూయింగ్ గమ్స్ చూసాము. ఈ సినిమా మోగ్లీ నుంచి వాట్ షల్ వి ఎక్స్పెక్ట్? లేదు అంటే లైక్ మీరు చూయింగ్ గమ్స్ అన్నట్టు కాదు కానీ దిస్ సినిమా ఒక అందరూ ఫ్యామిలీ వచ్చి చూసేలాగా కోరుకుంటున్నాం. సో దాన్ని ఆ డీసెన్సీని మెయింటైన్ చేసి ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా చూసుకుంటున్నాం. సో యా, ఇట్స్ ఫుల్. కానీ నాకు ఆ సినిమా బాగా నచ్చింది. ఎందుకు నచ్చదు? So Sakshi, how was it working in Mowgli? Really nice. And Mowgli lo chala action undi, chala emotions undi, and definitely entertainment undi. So a great experience for me. And Telugu practice baane jarugutundi. You're not supposed to put out my secret. Congratulations in advance, because as a couple, as a movie pair, you guys look awesome. Height, weight అన్ని సరిపోయిందబ్బా. మీ ఇద్దరి మధ్యలో నుంచోవాలంటే నాకు ఒక స్టూల్ కావాలి. ఏ మాటగా మాట వాళ్ళిద్దరి మధ్యలో సుమగారిలా ఉన్నావురా నువ్వు కూడా. అంటే
అంటే నిజం ఆమెతో కంపేర్ చేశారంటే ఇంకా నేను ఐ షుడ్ ఫీల్ సో ప్రౌడ్. యా యాంకరింగ్ లో కదరే ఏజ్. ఎందుకు అంత మాట అంటారు? ఎంత యంగ్ ఉన్నారు రష్మి గారు. నీ పక్కన ఎలా ఉంది తెలుసా, ఏదో టవర్ కింద సిగ్నల్ కోసం తిరుగుతున్నట్టు. ఇంతకీ మీ సినిమాలో మీ హీరోయిన్ కి మాటలు రావంట కదా, మరి లవ్ ప్రపోజల్ ఎలా జరిగింది? అఫ్ కోర్స్ ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే, అది నాకు తెలుసు. అయినా ఒక చిన్న శాంపుల్ అంటే మొన్న ఒక సాంగ్ వచ్చింది, దాంట్లో ఒక చిన్న డైలాగ్ ఉంటది. ఓకే, బేసిక్ గా తనకు వినిపించదు కదా, సో నేను కూడా నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని తనకి ఎలా వినిపించదో నాకు కూడా అలా వినిపించకుండా ఉండాలని చెప్పి ఇద్దరం ఒకటే ప్రపంచంలోకి వచ్చి తర్వాత ఒక చిన్న లెటర్ ఇచ్చి ప్రేమంటే మాటల్లో చెప్పేది కాదు చేతుల్లో చూపించేదని నిరూపిస్తా అని చెప్పి ఈ నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తా అని చెప్తా. సో అలాగా ప్రపోజ్ చేశాను. చాలా డీప్ లవ్ స్టోరీ అబ్బా ఇది. అండ్ మరి మీ డైరెక్టర్ సందీప్ రాజు గురించి కొన్ని మాటలు. మా డైరెక్టర్ సందీప్ రాజు గురించి కొన్ని మాటల్లో చెప్పాలంటే చాలా కష్టం. వెరీ టాలెంటెడ్, చాలా ఉత్సాహంతో ఉన్న వ్యక్తి. చాలా చెప్పచ్చలేదు తెలియదు కానీ బట్ యా ఇస్ అ లవ్లీ హ్యూమన్ బీయింగ్. ఆది గారు, నాకు మనోడు బబుల్ గమ్ సినిమాలో మనోడు పర్ఫార్మెన్స్ కి నేనైతే ఫుల్ ఫిదా. అసలు నాకు తెలిసి అంటే సందీప్ రెడ్డి వంగా గారు కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిన రేంజ్ పర్ఫార్మర్ మనోడు. ఆ రేంజ్ లో చేస్తారనమాట. పర్ఫార్మెన్స్ అయినా, ఫైట్స్ అయినా, డాన్స్లు అయినా, డైలాగ్ డెలివరీ అయినా ఏదైనా సరే రెక్కొట్టేస్తాడు. నేను ఈ టీజర్ కూడా సుమగారు మాకు చూపిస్తూ, నేను ఆ టీజర్ చూస్తున్నంత సేపు ఆవిడ కళ్ళలో ఆనందాన్ని చూశాను. ఆ ఆనందం ఇంకా రెట్టింపు అవ్వాలని, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో మోగ్లీ చేసే ప్రతి విషయానికి ఆవిడే సాక్షి కాబట్టి ఆవిడని అడుగుదాం మధ్య మధ్యలో ఏం జరిగిందో. సో ఇంద్రజా మ్యామ్, యువర్ బెస్ట్ విషెస్ టు టీమ్ మోగ్లీ. రోషన్, సుమ గారిని, రాజీవ్ గారిని మాకు ఎంత ఇష్టం అంటే దే ఆర్ వెరీ వెరీ క్లోజ్ టు హార్ట్ అన్నమాట. మాకే కాదు, తెలుగు తెలిసిన, తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరికి వాళ్ళంటే ఇష్టం కాబట్టి వాళ్ళందరికీ మీరంటే కూడా ఇష్టం ఉంటుంది. ఎవరైనా కూడా మూవీస్ లోకి వచ్చాక లేదా ఏదో ఒక ప్రదర్శన చేశాక ఫ్యాన్స్ ని సంపాదించుకుంటారు. మీరు ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాక ఇప్పుడు మూవీలోకి వచ్చారు. సో డెఫినెట్ గా వాళ్ళ ఫాలోయింగ్ మీకు ఉంటుంది, వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉంటుంది. విషింగ్ యూ ఆల్ గుడ్ లక్, నథింగ్ బట్ ఆల్ గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. సాక్షి, యూ లుక్ సో ప్రిటీ. Thank you so much, means a lot. Yes, God bless you. Have a wonderful rocking hit to the entire crew and cast. Thank you so much, man. మరి మీరు బాయ్స్ కి సపోర్ట్ చేస్తారా లేకపోతే గర్ల్స్ కి సపోర్ట్ చేస్తారా? ఇంతకీ పెళ్లి మీద మీ అభిప్రాయం ఏంటి? వద్దురా సోదరా, పెళ్ళి అంటే నూరేళ్ళ మంటరా. అసలు బబుల్ గమ్ చూసిన తర్వాత అతనికి పెళ్లితో పని లేదనిపించింది. సరే, మీరు అటెళ్ళి కూర్చోండి, మీరు అటెళ్ళి కూర్చోండి. ఆపోజిట్స్. ఓ అచ్చా, సారీ. ఈ పరిచయ వేదికలో నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. నన్ను చూసి ఇట్లా సిగ్గుపడే ఈ దాకా వచ్చిన నువ్వు సిగ్గుపడాలి ప్లీజ్. ఎవరబ్బా ఇది తాగుబోతుని స్టేజ్ మీద ఎక్కించింది? యు నో ఉయాయం యాదమ్మరాజు. కంపు కొడుతుంది ఇక్కడ. అబ్బా, ఒక చీప్ లిక్కర్ లాగా చెప్తున్నా మా కంపు కొడుతుందని. एक्सक्यूज मी मैडम, आपको हिंदी मालूम है? आपको मालूम है ना हिंदी? मेरे को थोड़ा थोड़ा प्लीज. मेरे को भी కొంచెం आता ओके. इधर बॉयज है ना मैडम, बहुत अच्छे लोग हैं उन लोग, मगर उसमें एक मुर्गा है. उधर नको जाओ प्लीज. नॉन वेज छोड़ दिया मैंने. राइट, यार गुड. అమ్మా, నువ్వు రెడ్ డ్రెస్ ఎందుకు వచ్చినావు అమ్మా? ఆడ చూడు దున్నపోతు కూర్చోండు, వచ్చి గుద్దేశాడు. అరే మాట్లాడకరా, సిగ్గులేరా? తాగుబోతాలు నిజాలు చెప్తారా? చెప్తా, చెప్పు. సద్దంగాడు ఎక్కడ? నాకు తెలియదు ఆడ ఏడుండ. అరే జేసి, వీళ్ళందరూ పెళ్లి చూపులకు వచ్చినావు, నువ్వెందుకు వచ్చినావురా? నేను చేసుకుందామని చెప్పాను. అలా మొగోళ్ళు లేరు కదరా. అరే నరేష్ ఇట్లా
వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చిరు, ఓకే, నువ్వెందుకు వచ్చినావురా? నేను పెళ్లి చేసుకుంటానండి. ఎందుకు? అంటే వంట వండుకోవడానికి ఇబ్బంది అవుతుందండి. కుక్కను పెట్టుకో. ఇల్లు చూసుకోవడానికి ఎవరు లేరండి. కుక్కను పెట్టుకో. రాత్రి పడుకోవడానికి ఇబ్బంది అవుతుందండి. మీ డాడీ వండ పెట్టుకో. మీ డాడీ వండ పెట్టుకో. ఈ తాగుబోతులను నరికేయాలబ్బా. అట్లయితే మీ డాడీ నరికాడరా ఫస్ట్. చెబాయ్ వాడు రాసేది మొత్తం మర్చిపోయినా ముందు ఆ డైలాగ్ వేసి తాగితే మరువగలను, మర్చిపోతే తాగలేను. అదే ఫస్ట్. అదే గిట్ల రావన్నా. నేను ఎందుకు తాగుతానో తెలుసా మీకు? సోమవారం అయితే నా పిల్లం ఏడ కొడుతుందని తాగుతా. ఓకే. మంగళవారం అయితే నా పిల్లం మళ్ళా ఎందుకు గుర్తుకొస్తుందని తాగుతా. బుధవారం ఎందుకు తాగుతావు? అది పెట్టే టార్చర్ పెట్టదే కదా తాగుతా. సర్లే మర్చిపోయేవాళ్ళే వదిలే. మరి గురువారం? అసలు పెళ్లి ఎందుకు చేసుకున్నాను తాగుతా. శుక్రవారం? నీకెందుకురా సాక్రిఫై చేసిన అనుకుంటున్నా. థ్యాంక్ యూ. కొంచెం ఎడిటింగ్ లేపారు, కొంచెం మొత్తం లేపేస్తారులే. పెళ్లి అయ్యింది కాబట్టి ఇన్ని బాధలు ఉన్నాయి. పెళ్లి చేసుకుంటే తెలుస్తుంది ఆ బాధ. ఆహా, ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటారో మనుషులు. మరి మీ వాళ్ళు ఎందుకు వచ్చారు? మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసుకోవడానికి పరిచయ వేదిక కావాలంట వీళ్ళకి. పెళ్లి అయింది కాబట్టి మర్చిపోయాడు, లేకపోతే మొత్తం గుర్తుండేది. మరి రోషన్ కి ఏం అడ్వైస్ ఇస్తారు? పెళ్లి చేసుకో, బాగుంటది. పెళ్లి చేసుకో నా, బాగుంటది లైఫ్, హ్యాపీగా ఉంటది. ఎటు వాళ్ళన్నా పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. మరి ఇంద్రజ గారు మీరేమంటారు ఈ సెగ్మెంట్ గురించి? రాజు హ్యాపీగా ఎంటర్టైన్ చేశారు. ఒక వైబ్ ఏంటంటే మీ వాయిస్ టెక్స్చర్ లోనే మీరు ఏం మాట్లాడినా పలుకుతుంది, కామెడీగా పలుకుతుంది. వెరీ నైస్ రాజు, గుడ్. థ్యాంక్ యూ ఇంద్రజ మ్యామ్. మరి రోషన్, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఇట్లా బ్యాడ్ అయిపోయినా. ఫస్ట్ టైం గెస్ట్ వచ్చిర్రు, ఎంట్రీ అదరగొట్టారు, తర్వాత ఎగరగొట్టారు. థ్యాంక్ యూ రోషన్. సాక్షి, చాలా ఇష్టం పర్ఫార్మెన్స్ అండ్ మై చీక్స్ ఆర్ ఆల్రెడీ హర్టింగ్ బై ద ఆల్ ద లాఫ్స్ దట్ ఐ. కాదు కదా, అమ్మాయికి ఏం అర్థమైందో అడగండి ఒకసారి. One second, I understood he was speaking his hobbies. కాదు రాజు, అమ్మాయి ఏం చెప్తుందంటే బుగ్గలు నొప్పి వచ్చేసిందంట నవ్వి. అంటే నాకే అర్థం కాలేదు కదా నేను చేసింది. చాలా ఇష్టం. ఐ రియలీ లైక్ ఇట్. అండ్ లాంగ్వేజ్ మొత్తం అర్థం రాదు, బట్ బాడీ లాంగ్వేజ్ పర్ఫార్మెన్స్ అగైన్ లైక్ మ్యామ్ సెడ్, ద వాయిస్ టెక్స్చర్ చాలా ఇష్టం. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ యాదవ్ రాజు, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. మై నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. విక్టరీ వెంకటేష్ గారు బర్త్డే సందర్భం వస్తే అసలు హడావిడి ఆ రచ్చ ఎలా ఉండాలి? yes, ఒక ధమాకేదార్ పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నారు మా బ్యూటిఫుల్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ప్రతి హీరోకి మాస్ ఆడియన్స్ ఉంటారు, క్లాస్ ఆడియన్స్ ఉంటారు. కానీ మా వెంకీ మామకి మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు. అందరు హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు, కానీ ఆ ఫ్యాన్స్ అందరూ వెంకటేష్ బాబు గారి ఫ్యాన్స్ అయి ఉంటారు. యాంగ్రీ అయినా, ఫ్యామిలీ అయినా, ఎమోషన్ అయినా, కామెడీ అయినా ఇట్టే పలికించేస్తారు. కడుపుబ్బా నవ్వించాలన్నా, కల్లారా ఏడిపించాలన్నా వెంకటేష్ బాబు తర్వాతే ఎవరన్నా. అలాంటి హీరో బర్త్డే అంటే సెలబ్రేషన్స్ ఏ రేంజ్ లో ఉండాలి. అండ్ సాంగ్స్ అండ్ మెమరీస్ తో సెలబ్రేషన్స్ మొదలు పెట్టేద్దామా? ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? శివాలయంలో హరికథలు చెప్తున్నారంటే వెళ్ళి అదంత ఇంట్రెస్టింగ్ గా లేదని పక్క థియేటర్ లో ప్రేమించుకున్నారు ఆ సినిమాకి వెళ్ళాను. ఇంతకీ ఏమొచ్చు మనకి? ఈతొచ్చు సార్. ఈత సార్, స్విమ్మింగ్. అది కాక మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ సార్. మ్యూజిక్?
మనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్. भीगी भीगी सी ये रात है, ये तो प्यार का ही रंग है. చూసారా, అది అతని క్యారెక్టర్. ఎందుకు అలా చూస్తున్నా? ఏం కనిపించింది? నేత్రానందం. అది నేత్రానందం. మగవాళ్ళలో గొప్పతనం తెలుసా? చూసినాడు ఒక్కడే ఆనందపడ్డాడు, 10 మందికి చెప్పుకుని సంతోషపడిపోతాడు. चाय गरम चाय. వెళ్ళు మావా వెళ్ళు. अंडा बिर्यानी, వేడి వేడి अंडा బిర్యానీ. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. వెంకీ గారు, మీ గురించి, మీ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయ్యో అయ్యో అయ్యయ్యో. బలపం పట్టి భామ బళ్ళు ఈ నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా. అట్ట ఏడిపించకపోతే దాని కడుపులో కాయ కాయించచ్చు. 24 గంటలు మీరు నా కొంపలో ఏడుస్తూ కూర్చుంటే కాయలు ఎక్కడికి వస్తాయి? నీ తలకాయ. పొగుళ్ళని గ్రిప్ లో పెట్టుకోవడం మా ఇంట వంట లేదయ్యా. అంతేగా అంతేగా. బలపం పట్టి భామ బళ్ళు ఈ నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా. ఈ లేడీస్ తో మనం వల్ల అవ్వట్లేదు, కానీ నా మరదలు ఎక్కడుందిరా? హబీబా, నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే. కోడి కట్టిందేమో నీ కోసమే, విరిసింది నీ కోసమే. ఓ మీసం వచ్చిందేమో నీ కోసమే, వేచి ఉన్నా నీ కోసం. హబీబా. లక్ష్మీ బావా నిన్నే పెళ్ళటానికి, లక్ష్మీ బావా పెళ్ళానైపోతా. మరదలు పిల్ల మూడే ముళ్ళిస్తా నీకే. మరదలు పిల్ల ముత్తుల బంధుడవుతా. సినిమా అంటే ఎన్నో బంధాలు గుర్తొస్తాయి, కానీ మామ అల్లుళ్ళ బంధాన్ని గుర్తు చేసేది ఇప్పటికీ ఎప్పటికీ మన వెంకీ మామనే. నాకే దొరికిన వరమా, నాకై నిలిచిన పదమా. వీడు నా మైనలుడు, వీడు నాతోనే ఉంటాడు. అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకీ బాబా, నా ధైర్యం నా సైన్యం నువ్వేలే వెంకీ బాబా. ఏమై వెంకటరమణ సార్, డ్రీమ్ గర్ల్ కాన్సెప్ట్ మీద ఏదో పాట రాశానన్నావు? అవును సార్. ఆ పాడు. పాడతాను సార్, ఆ సమయం కూడా వచ్చింది. ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతారా, ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా. ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం, శతకోటి రాగాలు రవళించే నా గుండెలోనా. ఓ ప్రియతమ్మ
ఇది నిజమా ఈ పరిచయం ఒక వరమా ఇది మనసు పడిన విరహ వేదన తొలి ప్రేమలోని మధుర భావన నానాయ్ ఏట్రా పిన్నొచ్చింది పిన్న నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ చిలక చందన పట్టు చిరే కట్టిందోయ్ చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్ చిలక చందన పట్టు చిరే కట్టిందోయ్ చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్ అత్తమతయ్యో ఆ భూపటతయ్యో నా బుచ్చి కదయ్యో ఇది లేత ఒళ్ళయ్యో అయితే ఎక్కు మరి పందిరి మంచం త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం అయితే ఎక్కు మరి పందిరి మంచం త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం హే, చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్ ఆహా బొబ్బిల్ రాజా ఇస్ బ్యాక్. అన్నా సెలబ్రేషన్స్ అదిరిపోయినాయి కానీ కేక్ ఒక్కటి అదే కదా తమ్ముడు ఫైనల్ టచ్. టిక్కు టిక్కంటూ చేతికి గడిపెట్టి టిక్కు టాకు నా కండ్లకు అయినా పెట్టి కోరాని సాని తిరుమంటూ తిప్పరో ఎంకటేశో 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 తిక్కుగాటి కాసో బాబు అచ్చమైన బంగారు గొలుసో ఎంకటేశో తిక్కుగాటి కాసో బాబు అచ్చమైన బంగారు గొలుసో నే పలికిన తొలి పదమా నాకే దొరికిన వరమా నాకై నిలిచిన పదమా నీ కాలి అడుగుల్లో ఉంది నా గుడి నీ నోటి పలుకుల్లో ఉంది నా బడి పుడుతూనే నీ ఒడిలో పాపనై పడి. సో ఈ వండర్ఫుల్ డెడికేషన్ కొరియోగ్రాఫ్ చేసిన శివ మాస్టర్ అండ్ టీమ్ ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. నే పలికిన తొలి పదమా నాకే దొరికిన వరమా. సో ఇంద్రజ గారు వెంకటేష్ సార్ బర్త్డే సందర్భంగా చేసిన ఈ సాంగ్ మీకు ఎలా అనిపించింది? ఐ స్ట్రాంగ్లీ ఫీల్ ఇంతకంటే ఒక బెస్ట్ బర్త్డే గిఫ్ట్ ఎవ్వరు ఇవ్వలేరు. అండ్ వెంకటేష్ బాబు గారికి ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే మిగతా హీరోస్ కి లేనిది, జనరల్ గా ఒక యాక్షన్ హీరోగా చేశారనుకోండి ఆ మూవీస్ చూసే ఆ జాన్రా చూసే ఆడియన్సే ఫ్యాన్స్ అవుతారు. అలాగే ఒక ఫ్యామిలీ కైండ్ ఆఫ్ మూవీ ఆడియన్స్ ఉంటారు, వాళ్ళు అలాంటి మూవీ చేసే వాళ్ళకే ఫ్యాన్స్ అవుతారు. అలాగే రొమాన్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ జాన్రా కదా. కానీ వెంకటేష్ బాబు గారికి మాత్రమే నాకు తెలిసి అన్ని జాన్రా ఆడియన్స్ ఫ్యాన్స్ గా ఉంటారు. ఎందుకంటే హీ హాస్ డాన్డ్ ఆల్ ద జానరాస్. అండ్ ఒక యాక్షన్ హీరోగా చేసినా సరే, ఒక రొమాంటిక్ హీరోగా చేసినా సరే, అండ్ ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఆయన చేసినంత ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఐ డోంట్ థింక్ టాప్ హీరోస్ లో ఎవరు కూడా పెద్దగా అటెంప్ట్ చేయలేదు. హార్ట్ ఫెల్ట్ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ టు వెంకటేష్ బాబు గారు ఫ్రమ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. అండ్ శివ మాస్టర్ ఎక్సలెంట్, ఇచ్చిన అవకాశాన్ని చాలా బ్యూటిఫుల్ గా సద్వినియోగం చేసుకున్నారు. అండ్ మీరందరూ కూడా అండి ఎంత చక్కగా రెడీ అయ్యి వచ్చారు, ఎంత క్యూట్ గా బ్యూటిఫుల్ గా పర్ఫామ్ చేశారు. థ్యాంక్స్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. దిస్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ టు వెంకటేష్ బాబు గారు ఫర్ హిస్ బర్త్డే. Wishing you all success. And Naini, Teju, you rock, always you rock. Usha,
You also really complimented each other and did this performance as a very, very big hit. Super. రోషన్ గారు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? హ్యాపీ బర్త్డే వెంకటేష్ గారు. అండ్ మీరు అందరు కూడా చాలా బాగా చేశారు. చాలా ఆనందంగా ఉంటుంది మీ అందరినీ డాన్స్ చేయడం చూడడం. సో ఆల్ ది వెరీ బెస్ట్. ఆది గారు, బేసిక్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా ఎక్కువ హిట్ పర్సంటేజ్ తో ఆల్మోస్ట్ 3 దశాబ్దాల నుంచి సినిమాలు చేసుకుంటూ వస్తూ రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్న సినిమాతో 300 కోట్లు కలెక్ట్ చేసినా కూడా ఎక్కడ అది కొట్టానన్న గర్వం చూపించకుండా సైలెంట్ గా ఆయన పైన ఆయన చేసుకుంటూ పోతున్న ఏకైక హీరో విక్టరీ వెంకటేష్ గారు. ఆయనకి ముఖ్యంగా ఆయనకైతే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అంటే ఆయన అంటే ఎందుకంటే ఇష్టం అంటే బాగా పీక్స్ లో ఉన్నప్పుడు కొంతమంది ఫ్యాన్స్ రామానాయుడు స్టూడియోకి వెళ్ళి, సార్ మేము మీ ఫ్యాన్స్ సార్ మీకోసం కోసుకుంటాం చించుకుంటాం అంటే వాళ్ళకి ఫస్ట్ ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఫస్ట్ వెళ్ళి చదువుకుంటారా అని చెప్పాడు ఆయన. అలాంటి హీరో ఉండడం నిజంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక అదృష్టం అన్నమాట. ఆ హీరో గురించి ఈ రోజు ఆదర్శ్ బ్రో, మన శివ ఎవరైతే మనోడు కొరియోగ్రఫీ చేశాడో ఆ కొరియోగ్రఫీలో అసలు పర్ఫెక్ట్ గా, అంటే థియేటర్ లో మనం వెంకటేష్ గారి సాంగ్ చూసినప్పుడు ఎలా అయితే విజిల్ చేస్తామో టీవీలో మళ్ళీ దాన్ని పర్ఫెక్ట్ గా రిప్రజెంట్ చేసేది మన ఆదర్శ్ బ్రోనే. ఆదర్శ్ బ్రో కంగ్రాట్స్. మీరు ఇలా ఏదైనా శ్రీదేవి డ్రామా కంపెనీలో మీకు ఇచ్చిన ప్రతి పనిని పర్ఫెక్ట్ గా చేసుకుంటూ వస్తారు. Wishing a very, 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 very happy birthday to Venkatesh sir. All right, ladies and gentlemen, మీరందరూ ఇక్కడ పరిచయ వేదిక కోసం వచ్చారు, ఒకరి గురించి తెలుసుకోవడానికి వచ్చారు, క్వాలిటీస్ మ్యాచ్ చేయడానికి వచ్చారు. కాబట్టి ఒక మంచి గేమ్ ప్లాన్ చేశాను. ఈ గేమ్ ద్వారా నాకు తెలిసినంత వరకు ఎంతో కొంత తెలిసిపోతుంది ఓకే మీరు మ్యాచ్ అవుతున్నారా లేదా అనేది. కానీ గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ప్రాపర్టీస్ ప్లీజ్. ఆల్ రైట్, సో ఈ గేమ్ ఆడడానికి నేను కొంతమంది పేర్స్ ని ఇన్వైట్ చేస్తా, అంటే who we think might have some compatibility. ఓకే, వాళ్ళని ఇన్వైట్ చేస్తాము. కళ్ళుకి గంతులు కట్టేసిన తర్వాత ఇద్దరు హాఫ్ అండ్ హాఫ్ హార్ట్ గీస్తారు. ఆ హార్ట్ వాళ్ళు హాఫ్ అండ్ హాఫ్ గీసిన వాళ్ళు కంప్లీట్ గా ఫార్మ్ చేయాలి. వెనక్కి తిరిగి బోత్ ఆఫ్ దెమ్ హార్ట్ గీయాలి. అది ప్రాపర్ గా సింక్ అవ్వాలి. ఓకే ఓకే. అండ్ ఆది గారు, నాకు ఈ గేమ్ లో మీ హెల్ప్ కావాల్సి ఉంటది. నీకు ఎప్పటి నుంచో హెల్ప్ చేయాలని నేను కూడా. So first I think Roshan and Sakshi వస్తే because they are the hot trending couple kabatti. Yes. Roshan and Sakshi, ready to play? Please. మీరు అటు తిరిగి మేము 1 2 3 చెప్పిన తర్వాత తిరిగి హార్ట్ కాస్త ఇంకేమైనా అవుతే మళ్ళీ నన్నేమనకండి. ఏమొస్తుందో చూద్దాం. If you don't do it correct. అదే కదా కంపాటిబిలిటీ టెస్ట్. Come on. 3 2 1 go. ఒక యాపిల్ తింటే డాక్టర్ కు దూరంగా ఉండొచ్చు. మీది సరైన హార్ట్ షేప్ రాలేదు కాబట్టి మీకు పనిష్మెంట్ ఒక మంచి లవ్ డైలాగ్ చెప్పాలి అమ్మాయికి. ప్రేమ అంటే మాటల్లో చెప్పేది కాదు, చేతుల్లో చూపించేది. అండ్ ఈ నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తా. You give more punishments to him like this. నాకు మాత్రం పనిష్మెంట్ ఉంటుంది, అమ్మాయికి ఎవరు ఆ పనిష్మెంట్? నువ్వు కూడా ఏదన్నా మంచి ఫీల్ తో మన రోషన్ ను చూస్తూ ఈ పెద్ద హార్ట్ నా మీకోసం ఈ పెద్ద హార్ట్. సో ప్రస్తుతానికైతే మీ మధ్య ఆఫ్ స్క్రీన్ నో కంపాటిబిలిటీ. ఇది రూమర్ కాదు, ఇది నిజం. యా, ఆల్ రైట్, థాంక్యూ సో మచ్. థాంక్యూ. ఓకే, నెక్స్ట్ సన్నీ అన్న, నైనా శెట్టి. ఆల్ రైట్, 3 2 1 గో. మీ చేతులు చాలా గుసగుసలు చేస్తున్నాయి అక్కడ. అన్నా, ఈ చేతులు గీయడానికే వణికితే బా, అయితే ఈ రోజు నుంచి మీ ఇద్దరి మధ్య మొదలైంది. మరి మీ ఇద్దరిది పర్ఫెక్ట్ గా అయింది కాబట్టి మీకు డైలాగ్స్ కాదు, డైరెక్ట్ గా మంచి రొమాంటిక్ సాంగ్ వేస్తాం. ఇద్దరు మంచి మూమెంట్ అయింది. ఓకేనా? మంచి సాంగ్ పెట్టండి. ఏ సాంగ్ చెప్పు, నువ్వే చెప్పు. చెప్పు, ఆ అమ్మాయి పాపం వస్తుందా? వస్తుంది.
నువ్వు కాదు, నువ్వు ఇలా ఉంచాలి, వదిలేస్తే బాగోదు. ఒక గ్లాస్ పోయాలి వంచిన. ప్లీజ్, నేను ఇంకొక పేరుని పిలుస్తాను. ఆ పేరుని చూసాక శ్రీప్రియ అని పిలు. భాస్కర్, ప్రిన్సీ, వీళ్ళిద్దరు పేరు నాకు చాలా ఇష్టం. ఆది గారితోనే ప్రిన్సీది సెట్ అవుతుంది నా ఫీలింగ్. అవునబ్బా, ఆది గారు ప్లీజ్. బొమ్మ గీయాలరా, బొమ్మ చూపించకూడదు. చూసినా చూపించినా ఏదైనా మీతోనే బాగుంటది. సరే అయితే ప్రిన్సీ కూర్చో, మన ఇద్దరం లాస్ట్ లోకి ఇద్దాం. అసలు మీకు మ్యాటర్ అర్థం కాలేదు, కానీ ఆయన మనసులో కూడా ఎక్కడో ఉంది ప్రిన్సీ రావాలి అని. అంతే కదా, దొంగ. రెడీ, ట్రై పెట్టండి. నన్ను పట్టుకోకరా, బోర్డు పట్టుకో. 3, 2, 1 గో. సమయం రాస సరికొత్త చరితం, ప్రణయం ఎంత మధురాది మధురం, అవధుల్లేని హృదయాల పయనం, ఇరు మనసుల విరిసెను పరువం, అలనై తుంగే అగరాల సంధ్యం, కలలే నేడు నిజమైన వైనం, ఎదగోతుల్లో పాడేను మౌనం, మనకుల దానం. చేసుకున్నారు. ఇదిగో నాకు న్యాయం జరగాలి, నన్ను ఎలా హక్ చేసుకున్నారండి? పెళ్లి కావాలి నాకు. హక్ చేసుకుంటే న్యాయం జరగడం ఏంటి? మీరు అడగాల్సింది ఆమెని. అమ్మా చెప్పండి అమ్మా, హక్ చేశారు కదమ్మా ఒక ఆడపిల్లని, ఇంత మంది ముందు ఎలా హక్ చేస్తారమ్మా? ఒక్క నిమిషం ఆగు, నువ్వు చెప్పు. మాకు ఆట, నీకే బొమ్మలు. చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు? అమ్మా, ఇంత మంది ముందు నన్ను హక్ చేశారంటే నాకు న్యాయం జరగాలమ్మా. ఈయనతోనే నా పెళ్లి ఫిక్స్. అలా హగ్గులకే పెళ్లిళ్ళు చేసుకునే పని అయితే నేను మొత్తం పెళ్లిళ్ళే ఉంటాయి నా లైఫ్ లో. ఓకే, నువ్వు రెడీగా ఉండు, మన ఇద్దరం ఏదో ఒకటి చేద్దాం. ఒక్క నిమిషం. ఇంత మంచిగా హార్ట్ గీసినప్పుడు ఒక మంచి మూమెంట్ ఉండాలి కదా మరి. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ. ఒక్క నిమిషం, దీంతో ఒక రాత్రే కష్టం అంటే ఎన్నో రాత్రులు కాదు, మంచి మూమెంట్ ఉండాలి అంతే. ఓకే. వస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. థ్యాంక్ యూ ప్రిన్సీ. మరి మీ కంపాటిబిలిటీ ఫ్యూచర్ ఏంటో ఇంకా ముందు చూస్తాము. ఓకేనా? శ్రీప్రియ, జెస్సీ. జెస్సీ కమ్ ఆన్. ఓకే, రెడీ, 3, 2, 1 గో. అంతే అక్కడే, అక్కడి నుంచి రా. నేను ఇప్పటివరకు లవ్ షాప్ చూసా గానీ ఇది. మరి వీళ్ళకి మూమెంట్ అయితే కష్టం, వీళ్ళకి పనిష్మెంట్. ఆల్రెడీ దేవుడు పనిష్మెంట్, మళ్ళీ మీరు సరే, పనిష్మెంట్ ఏంటంటే శ్రీప్రియ అయితే కరెక్ట్ గా ఆమె హాఫ్ గీసింది. హార్ట్ అంటే ఇలా ఉండాలండి, నా చూడండి ఇలా ఉంది, ఇది సగంలో ఉంది. అందుకే ఇప్పుడు శ్రీప్రియని ఎత్తుకొని మొత్తం ఫ్లోర్ తిరగాలి. అది పనిష్మెంట్ కాదు, అది హ్యాపీగా ఫీల్ అవుతాడు జెస్సీ. ఏరా ఐశ్వర్య, వాడికి అది పనిష్మెంటే. ఏమో జెస్సీ, మీరు ఆదిని ఎత్తుకుంటే ఫీల్ వస్తుందా? వద్దు, నన్ను ఎత్తుకో. జెస్సీ, మీరు ఆది గారిని ఎత్తుకోవాలి. నన్ను నేనే మోయలేకపోతున్నావు, నువ్వు నన్ను మోస్తావు. నువ్వు రెడీ? ఎత్తడి, ఇదే మామూలు కాదు. సూపర్, థ్యాంక్ యూ. అమ్మాయిల తరఫు నుంచి వర్షిని అయితే ఆదర్శ్. ఆల్రైట్, సో డీలో మీ మధ్య నా కాంపిటీషన్, ఆ ఫైర్ చూసాము. మరి ఇక్కడ ఆ కాంపిటీషన్ కెమిస్ట్రీగా మారుద్దామో చూద్దాం. అదే. 3, 2, 1 గో. ఓం అని రాయ్. ఓం సాయిరామ్. మీరు చెప్పినట్టు కాంపిటీషన్ కెమిస్ట్రీగా మారింది కాబట్టి చిన్న సాంగ్ మా కోసం. మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కుంటి తలుపుల ద్వారం, వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం.
కోసం చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం తడిపి తడిపి తనతో నడిపి హరి విల్లును వంతెన వేసిన శుభవేళ ఈ వర్షం సాక్షిగా తెలపని నూరాకే సొంతం. ఆల్రైట్ నెక్స్ట్ అమ్మాయిల తరఫు నుంచి ఐశ్వర్య. అయితే మా నరేష్ గాడే రారా నరేష్. బెల్లా బెల్లా ఈసా బెల్లా బాగున్న బేరసగుల్లా ఎల్లా ఎల్లా స్పైసీ ఇలా నింపేసావే నిల్లు బెల్లా. రే ఆగు, ఒక్క నిమిషం ఆగు. నీకు అందన పనులు ఎందుకు రా? అందని ఎంతవరకు అందితే ఆ పనులు చేయి. 3, 2, 1 go. యాక్చువల్ గా చెప్పాలంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఆర్ట్. ఎందుకంటే దానికి మధ్యలో ఆరో రావడానికి గ్యాప్ కూడా ఇచ్చారు మీరు. అది యారో అమ్మా, అది యారో అంత గ్యాప్ లేదు. వాళ్ళ నాన్న బాటిల్ పెట్టొచ్చు అందులో. సరే వాళ్ళది ఎలాగో ఆటోమేటిక్ గా కలిసింది కాబట్టి నరేష్ ఎత్తుకొని ఐశ్వర్య మరీ టూ మచ్ ఇది. ఇద్దరు కల్లో కళ్ళు పెట్టుకొని రెప్పులు ఆర్పుకుంటా చూడాలి. ఓకేనా? యా కమ్రా కమ్రా. పాట 4 నిమిషాలు ఉంటుంది, మీరు 4 సెకండ్లు కూడా వేయలేదంటే చీటింగ్ చీటింగ్. నరేష్ నీకేదైనా మంచి జరగాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? ఈ నుండి దూరంగా ఉండాలి. పోలను. అండ్ మిగతా వాళ్ళు ఎవరు కూలుకుంటున్నారు తెలుసా? ఆ పీసీఆర్ వెనకాల ఉన్నారు కదా. ఏమంటే చేశారు మీకు నాకు అర్థం కాదు. రొమాంటిక్ గా లేదు, పనిష్మెంట్ లాగే ఉంది. నేను సరే ఈసారి రొమాంటిక్ చేస్తా, కూర్చో. రొమాంటిక్ అడిగారు కదా, రొమాంటిక్ చేస్తా. ఏదన్నా పాట నీకు కావాల్సింది. మధురమే క్షణమే ఓచలే మధురమే క్షణమే. అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా అల్లుకోరా. అసలు ఆ కావాల్సింది నీ దగ్గర ఏముంది చెప్పు. మంచి హృదయం. హృదయం ఉందా? హృదయం అది చెప్పు మరి అమ్మాయికి. మంచి హృదయం, మంచి హృదయం తీసుకో. నువ్వే ముందే తెలిసింది నీలో పసరుంది. నాకు తెలుసురా, ఈరోజు లేదు నాలో పసుంది, నీలో ఏమీ లేదు. నీలో పసరుంది కానీ కొసరే ఉంది. థ్యాంక్ యూ సంజీష గారు. సరదాగా చేసిన ఈ సెగ్మెంట్ మీకు ఎలా అనిపించింది? I enjoyed thoroughly. That was a very, very cute, lovely segment. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మై నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. Alright, now requesting movie team Mowgli to please join us on the stage. The movie truly looks so adventurous. అంటే ఎక్కడెక్కడ షూట్ చేశారు? యాక్చువల్గా అయితే మారేడుమల్లి, రంపచోడవరం ఈ ప్లేసెస్ లోనే షూట్ చేసాం. ఆల్మోస్ట్ ఒక 80% ఆఫ్ ద ఫిల్మ్ అంతా కూడా అక్కడే షూట్ చేసాం. Final words from you, so please all yours. మేము మోగ్లీ అన్న సినిమాని చాలా ప్రాణం పెట్టి ప్రేమతో చేసాము. ఈ సినిమా ప్రేమించే ప్రతి ఒడికి రిలేట్ అవుతుంది. ఎందుకంటే తన ప్రేమలో ఏదో ఒక అడ్డంకి వస్తుంది. ఆ అడ్డంకిని ఎలా దాటుకొని వెళ్ళాడు అనేదే మోగ్లీ గాడు కదా. అండ్ ఈ మోగ్లీ గాడు తన ప్రేమ కోసం ఎలా యుద్ధం చేశాడు అనేది చూడాలంటే థియేటర్స్ వచ్చి చూసేయండి. మీరందరూ థియేటర్స్ వచ్చి చూస్తే అది చాలా మాకు ముందరికి తీసుకెళ్తుంది. మీ ఎంకరేజ్మెంట్, మీ ఆశీస్సులు అంతా మాతో ఉంటాయని కోరుకుంటున్నాను. సో December 12th, ప్లీజ్ డూ కమ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. Thank you so much. Thank you Mowgli. Thank you. I would just like to say that idi na first cinema, so koncham nervous, koncham excited, mix of everything. I hope everybody likes it and I promise next time na Telugu inka better avutundi. But definitely looking forward to this movie and once again all the best. Do watch it in theaters. Dan tarvata OTT lo chustu unnandi, no problem. All right, once again thank you so much. Thank you. ఆల్ రైట్. సో ఇప్పుడు దాకా అబ్బాయిల అమ్మాయిల మధ్య ఉన్న కెమిస్ట్రీ మీరు ఆటల రూపంలో చూసారు. కానీ ఇప్పుడు పాటల రూపంలో, ఇప్పటిది కాదు ఫ్యూచర్ లో వాళ్ళ మధ్య ఉన్న కెమిస్ట్రీ ఎలా ఉంటుందో పాట రూపంలో చూపించడానికి వచ్చేస్తున్నారు సుధాంష్ అండ్ మేఘనా. సో లెట్స్ వెల్కమ్ దెమ్.
నటెట్లా ముంచేసి పోతారే ఈడు కూడా అంతే. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదా, నటెట్లా ముంచేసి పోతారే ఈడు కూడా అంతే. మగాళ్ళ ఒళ్ళంతా తెమ్మిరంతే, మలాగా లైఫ్ లాంగ్ ఉండరంతే. మగాళ్ళ బుద్ధి కుక్క తోకలాంటిదంటే ఈడు కూడా అంతే. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదా, నటెట్లా ముంచేసి పోతారే ఈడు కూడా అంతే. రే వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ల మంటరా, ఆదరా బాదరా నువ్వెళ్ళంటి కోతిలో పడద్దురా రే. వద్దురా వద్దు వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ల మంటరా, ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి కోతిలో పడద్దురా. చెడిపోవద్దు బ్రహ్మచారి, పడిపోవద్దు కాలు జారి, తాళి కట్టొద్దు కర్మకాలి అని అంటేనే భద్రకాళి. కళ్యాణమే ఖైదురా, జన్మంత విడుదల లేదురా, నీ కొంప ముంచేస్తుందిరా ఆపుకోలేని ఈ తొందర. డోంట్ మ్యారీ హే బీ హ్యాపీ, ఓ డోంట్ మ్యారీ హే బీ హ్యాపీ, ఏ ఏ ఏ డోంట్ మ్యారీ బీ హ్యాపీ, డోంట్ మ్యారీ బీ హ్యాపీ 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 హ్యాపీ. అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోని నీకు నేను తీసిపోను. నా సంగతేంటో తెలుసుకోవా పోను పోను, అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను, పచ్చి పైర గాలి పీల్చి పెరిగినాను, ఏరి కోరి గిల్లి కజ్జా పెట్టుకోను. నిన్ను చూస్తే గిల్లకుండా ఉండలేను. హోయ్ హోయ్ హే సూటు బూటు స్టైల్ సుందరా, లేని పోని డాబు మానరా, ఈ ఊరిలో పంచేనాదరా, నా గొప్ప నువ్వు ఒప్పుకో తప్పు లేదురా, లేబులోని తాటి చెట్టులా నీ ఎక్కువేమో, ఆ చుక్కల్లోని చూపు కొద్దిగా నేల దించుకో. కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగాళ్ళు. కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగాళ్ళు. ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు, హద్దులేని లేని వాళ్ళు ఆవేశమున్న వాళ్ళు రారారీ. నైజాం బాబులు నాటు బాంబులు అతిథులు మీరండి, ఆర్డర్ వెయ్యండి. చక్కని భామలు చంద్రవంకలు చిలకలు మీరండి, కోర్కెలు తీర్చండి. వధువు మా ఫ్రెండ్ అండి, వరుడు మా వాడండి, సేవలను పొందండి చేసుకోండి. నైజాం బాబులు నాటు బాంబులు అతిథులు మీరండి, ఆర్డర్ వెయ్యండి. అర్రె చక్కని భామలు చంద్రవంకలు చిలకలు మీరండి,
కోర్కెలు తీర్చండి. బావా చందమామలు వరదళ్ళు వీరే ఇంటికి మడిదే పాలు గుణంలో మేలిమి బంగారు పనుల్లో ఎవరు సరిపోరు మా వాళ్ళ ముందర మీ వాళ్ళు నిజంగా తేలిపోతారు. భామ సూర్య చంద్రులు మా వాళ్ళు నాకు వీరే భరత లక్ష్మణులు నేనంటే ప్రాణం ఇస్తారు నా తోడు నీడై వస్తారు నా గుండె చప్పుళ్ళే వీళ్ళు నా రెండు కళ్ళు తమ్ముళ్ళు. రాధే గోవింద ప్రేమే కొట్టిందా కసిగారమ్మంటూ కబురెట్టిందా కృష్ణ ముకుంద కన్నె కిష్కింద జడతో నా మనసు లాగేసిందా ప్రియ పురుష పరస ఇహ కలిపేయమంట మృదువదన పతినై పరిపాలించానా చలో హద్దుల దుమ్ము దులిపేస్తానే బుగ్గలు రెండు కొరికేస్తానే అంతగా నచ్చావమో అనసూయమ్మ. రాధే గోవింద ప్రేమే కొట్టిందా కసిగారమ్మంటూ కబురెట్టిందా కృష్ణ ముకుంద కన్నె కిష్కింద స్మైల్ లిప్స్ అంటూ కవ్వించిందా. కొండ కాకి కొండదానా గుండిగలాంటి గుండెదానా అయ్యార్ ఎట్టు పళ్ళదానా మట్టా గిడసా కళ్ళదానా పువ్వులతోనే బాణం వేసే పూలందేవి నువ్వే జానా ఆయల మునగాడే అత్తిరి పోచోడే మంచు గడ్డని బొక్కలుక్కుతో ఆవిరి చేశాడే జై చండి జగముండి జరకుంగుని దులపండి ముద్దులతోనే స్వేదానంతా శుభ్రం చేయండి. ఎలా 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 ఎలమ్మా ఎలా 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 ఎలమ్మా ఓలా 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 ఓలమ్మ ఓలా 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 ఓలమ్మ దగ దగ దగ. మన్మథ రాజా అన్నే వయసే ఎల్లొద్దు దొప్పిడి చేసే చూపులతోటి చుట్టూ కొలతే చూడొద్దు నా వచ్చి నరాలపై చచ్చి పెట్టాలతో గిచ్చు గిచ్చు మొత్తం పెట్టొద్దు నా కొత్త వయస్సుని మొత్తం సరస్సుగా చేసి చేసి ఈత కొట్టొద్దు మన్మథ రాజా నా మన్మథ రాజా. హే మన్మథ రాజా మన్మథ రాజా పొగరు మీద ఉన్నాడే వన్నెలు చూసి కన్నులు వేసి పిచ్చి ముదిరి వచ్చాడే నీ పచ్చి నరాలపై కచ్చి పెదాలతో గిచ్చు గిచ్చు ముద్దు పెడతాడే నీ కొత్త వయస్సుని మత్తు సరస్సుగా చేసి చేసి ఈత కొడతాడే మన్మథ రాజా నీ మన్మథ రాజా. మన్మథ రాజా కన్నే మనసే గిల్లొద్దు దోపిడి చేసే చూపులతోటి చుట్టూ కొలతే చూడొద్దు. Beautiful, beautiful, beautiful. Meghna, as a common man, I enjoyed this performance. అసలు సాంగ్ సెలెక్షన్స్ మాత్రం టూ గుడ్ గైస్, అబ్సల్యూట్లీ పెప్పీ అండ్ పెప్పీ. అండ్ సుధాంష్ గారు, ఆఫ్ కోర్స్ మీ ఓ చెలియా పాట గురించి అందరికీ తెలుసు, సో ప్లీజ్ మా కోసం లైవ్ లో a few lines. ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచేతిని నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితేనే
ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే, నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే. ఎవర్ గ్రీన్ పాటని మళ్ళీ ఎవర్ గ్రీన్ చేశారు. థ్యాంక్ యూ. So now over to Indra Garu for some expertise comments. Ma'am. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అండి. ఈరోజు మేము ఏదైతే కాన్సెప్ట్ తీసుకున్నామో బాయ్స్ వర్సెస్ గర్ల్స్ అనేసి, దానికి గా మీరు ఒక కాన్సెప్ట్ డిజైన్ చేసుకొని వచ్చారు. అంటే బాయ్స్ సాంగ్ మీరు, గర్ల్స్ సాంగ్ ఆవిడ, అట్లా ఓపెనింగ్ మాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే మోర్ దెన్ సింగింగ్ యూ జస్ట్ అడాప్టెడ్ ద కాన్సెప్ట్. అది నాకు చాలా నచ్చింది. అండ్ ఆఫ్ కోర్స్ మీ వాయిస్ సుధాన్, ఐ రియలీ లైక్, ఐ అడ్మైర్ యువర్ వాయిస్. థ్యాంక్ యూ. We wish to hear more number of songs from you, Sudhan. All the best. Thank you so much. Meghna, such a powerful voice మీది. ఫీమేల్ వాయిసెస్ లో మెలడీ ఎక్కువ ఉంటుంది, కొంచెం హై పిచ్ వెళ్ళినప్పుడు ఎక్కడో యునో లైక్ ఒక చిన్న ఇది ఉంటుందన్నమాట, బోల్డ్ గా ఉండదు, వినబడదు మనకు. కానీ మీదైతే మాత్రం ఏదైనా రేంజ్ వెళ్ళగలుగుతున్నారు అండ్ అంతే ఎక్స్ప్రెషన్స్ తో పాడగలుగుతున్నారు. మేఘ్నా, దట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. అండ్ బోత్ ఆఫ్ యూ టుగెదర్ రియల్లీ యూ హ్యావ్ గివెన్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎగిరి డాన్స్ చేసిన మా ఆది గారు, ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? బేసిక్ గా ఇప్పటి వరకు శ్రీదేవి డ్రామా కంపెనీలో సింగింగ్ అంటే ఒక 2 hours ప్రోగ్రామ్ లో ఒక 15 నిమిషాలు ఫిల్లర్ లాగా సింగింగ్ పెట్టేవాళ్ళు. కానీ ఫస్ట్ టైం ఈ కంటెంట్ కి సింక్ అయ్యేలాగా సింగింగ్ పెట్టడం ఫస్ట్ టైం అనమాట. అందుకే అటు పక్క నుంచి అమ్మాయిలు కానీ ఇటు పక్క నుంచి అబ్బాయిలు కానీ అందరూ ఫుల్ ఎనర్జీతో డాన్స్ లేస్తూ ఎంజాయ్ చేశారు. మీ ఇద్దరు వాయిస్లు కూడా వేరే లెవెల్లో ఉన్నాయి. థ్యాంక్ యూ మమ్మల్ని అందరినీ ఇంతలా ఎంటర్టైన్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేఘ్నా. అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. అండ్ మళ్ళీ వస్తూ ఉండండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. ఆల్ రైట్. సో పెళ్లి అనగానే మన ఇండియన్ ట్రెడిషన్స్ ప్రకారం ఫస్ట్ పెద్దోళ్ళు చూసేది జాతకాలు. ఇప్పటిదాకా అఫ్ కోర్స్ జాతకాల మీద మేము ఎన్నో స్కిట్లు చేసాము, కొంతమంది వచ్చి జాతకాలు చెప్పే సందర్భాలు కూడా జరిగాయి. కానీ ఇప్పటిదాకా వాళ్ళు వచ్చిన వాళ్ళు పైగా అలా మాటలు చెప్పేసి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు మేము ఇన్వైట్ చేసిన వ్యక్తి వచ్చి ఇన్ డెప్త్ జాతకం గురించి మాకు చెప్తారు. అట్ ది సేమ్ టైం మీ లైఫ్ లో ఇన్ డెప్త్ గా మీ ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది, ఇంతకు ముందు ఏం జరిగింది, కరెక్ట్ గా మీకు ఎలాంటి పార్ట్నర్ సెట్ అవుతారు, ఇవన్నీ చెప్పడానికి ఇప్పుడు జ్యోతిషులు సుభాష్ శర్మ గారు రాబోతున్నారు. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ అదన్నా చాలా మందికి పెళ్లి అవ్వకపోవడం జాతకం కూడా ఒక రీజన్. సుభాష్ శర్మ గారు ఒరిజినల్ గా మంచి ఆస్ట్రాలజర్. మీకు ఆయనేనా? లేదండి, మనకు పెట్టిన పంతులు గారు ఎప్పుడో పోయారు. ఈయన మంచి ఆస్ట్రాలజర్. పవన్ కళ్యాణ్ గారికి కూడా సార్ జాతకం చెప్పారట. మీలో ఎవరైనా రావచ్చు. ఫస్ట్ అన్న పెళ్లి ఎందుకు అవ్వట్లేదు చెప్తారు. ఫస్ట్ సన్నీ అన్నతో చెప్పిద్దాం. సన్నీ గారు ఇలా రండి. ముందు పెళ్లి అవుతుందో లేదో చూద్దాం. సార్ చేయి చూపియండి. మీ రేఖలు చాలా అద్భుతంగా ఉన్నాయండి, కానీ పెళ్లి రేఖ మాత్రము ఎప్పుడో ఉండేది ఇప్పుడు అస్సలు కనిపించట్లేదు. ఓ పెళ్లి రేఖ ఈ చలికి ముడుచుకుపోయిందండి. మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుందండి, కానీ ఆ జీవితం పక్క వాళ్ళకు ఉపయోగపడుతుంది. పక్క వాళ్ళకు ఉపయోగపడుతుందా? అన్న చేసుకో అన్న తొందరగా. పెళ్లి అవుతుంది అంటారా అవుతుంటారా? అంటే ఎన్నేళ్ల తర్వాత అవుతుంది? అరే నువ్వు చెప్పరా కూర్చొని. ఇతంది ఎలా ఉంది నరేష్? నువ్వురారా. హలో మీ పక్కనే ఉన్నారు, చూపించి. ఫస్ట్ వాళ్ళందరినీ చూపించి చివరిలో నేను చూపించుకుంటా. లేదండి, ఫస్ట్ ఆది గారిది చూసి ఉన్నది ఉన్నట్టు చెప్పమంటారా? అంత ఉన్నదొద్దు. అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తే మరి కెమెరాలన్నీ మూసుకోవాల్సి వస్తుంది. తప్పకుండా మీ జాతకంలో ఇష్టపడి వివాహం చేసుకునే అవకాశం మాత్రమే ఉంది. అసలు వివాహం సంగతే మనం పక్కన పెట్టేస్తే, మీరు పక్కన పెట్టినా మీ జాతకం పక్కన పెట్టదండి. హెల్త్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆరోగ్య రేఖ బాగానే ఉంది చూడండి. ఆరోగ్య రేఖ మనం బాగున్నప్పటికీ లోపల జరిగేటివన్నీ జరుగుతా ఉన్నాయి. మీరు నా ఆరోగ్య రేఖకి ఇంత సన్ అయితే నరేష్ రారా.
చూడ్డానికి చిన్నగా ఉన్న పెద్ద మనస్సు. థ్యాంక్ యూ అండి. అలాగే మీకు అందరూ పెళ్ళెప్పుడు అని అంటున్నారు. తొందరలోనే పెళ్లి యోగం ఉంది. థ్యాంక్ యూ అండి. నాకు తెలిసి ఉగాది వరకు మీకు వివాహమయ్యేటటువంటి యోగం కనిపిస్తుంది, మార్చిలో. కానీ వివాహమైన తర్వాత మాత్రము గురువు గారితో జాగ్రత్తగా ఉండాలి. ఈడ అసలు ఉండడు నా దగ్గర. ఆరోగ్యం బాగానే ఉంది, పిల్లల విషయమే కాస్త ఆలోచన. ధన రేఖ బాగానే ఉంది, అన్ని రకాలుగా బాగానే ఉంది. పెళ్లి రేఖ ఉందంట. నెక్స్ట్ నేను చెప్తాను ఒక పేరు, ప్లీజ్ దయచేసి నేను ఎవరి పేరు చెప్పినా ఆర్గ్యూ చేయకుండా నువ్వు కాదు లేదు అని చెప్పకుండా రావాలి, ఓకేనా? రష్మి ప్లీజ్. నన్నే అద్దంలో చూస్తుంటే నిన్నే చూపిస్తోందే రోజంతా అద్దంతో ఇబ్బంది. వరుసగా నిజాలే చెప్పాలి. ఎక్కడ జోకులు వద్దు. పెళ్లి యోగం ఉందా? ముందు అది తెలియాలి. పెళ్లి యోగం అయితే ఖచ్చితంగా ఉందండి. ఆల్రెడీ మనసులో ఒకరు ఉన్నారు అనిపించేటటువంటి రేఖలు ఉన్నాయి. ఓకే, కోరుకుంటున్నటువంటి లైఫే మీ జీవితంలో ఎదురవుతుంది. ఇది ఒకటి చెప్పండి, ఒక షోలో 2 యాంకర్లు ఉన్నారు, అతను అలాగే ఉంటాడా? చెప్పాలంటే ఇన్ని రోజులు గాలి అనేటటువంటి విధానంలో నడిచిపోయింది. ఇప్పుడు కొత్త గాలి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ముహూర్తం అయితే దగ్గరలోనే ఉందండి. 2026 ఆగస్టు ఆర్ సెప్టెంబర్లో అయితే వివాహ యోగాలు అయితే ఉన్నాయండి. సార్ హెల్త్ పరిస్థితి ఏంటి సార్? ఆరోగ్య పరిస్థితులు కొంచెం క్షీణించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వయసు రీత్యా కెరియర్ బాగుంది, లైఫ్ బాగుంది. మీరు అనుకున్నటువంటి వ్యక్తితోటే మీకు వివాహం జరుగుతుందండి. కంగ్రాచులేషన్స్ రష్మి. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. కొన్ని సరదాగా మాటలు చెప్పారు, కొన్ని నిజాలు చెప్పారు, బట్ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ద షో. కానీ మీరు ఈ రోజు ఇక్కడ రావడం అనేది నిజంగా మాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే ఆస్ట్రాలజీ జస్ట్ నాట్ ఏదో చెప్పడానికి, ఇట్స్ ఆల్సో డీప్ సైన్స్. ఆస్ట్రాలజీ అనేటటువంటిది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనిషి భవిష్యత్తులో జరిగే భూత భవిష్యత్ వర్తమానాదులు తెలియజేసేటటువంటి సంకేతాలు మాత్రమే తెలియజేస్తుంది. చాలా మంది ఆస్ట్రాలజీ అంటే ఏదో అపనమ్మకంతో అయ్యో ఇది నా జీవితంలో జరగలేదే అని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోవద్దు. చెప్పింది ఎప్పుడైనా జీవితంలో జరిగేటటువంటి లక్షణాలే అకార్డింగ్ టు ఆస్ట్రాలజీకి ఉంటాయి. ప్లానెటరీ పొజిషన్ ఊరికే కాదండి, అది మన రామాయణ కాలం నుంచి ఉంది, అలాగే మన యొక్క ద్వాపర యుగం నుంచే ఆస్ట్రాలజీ అనేటటువంటిది ఉంటుంది. కానీ దాన్ని నమ్మే విధానాన్ని బట్టి మనిషి యొక్క ఆలోచనలు ఉంటాయి. ఆస్ట్రాలజీ నమ్మితే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అని తెలుస్తుంది. బ్యాడ్ పొజిషన్ లో ఎలా ఉండాలి, గుడ్ పొజిషన్ లో ఎలా ఉండాలి అని చెప్పేటటువంటిదే ఆస్ట్రాలజీ అంటే జాతక వివరణ. థ్యాంక్ యూ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మ్యామ్, నేను ఒక విషయం అయితే ఎప్పుడు గట్టిగా నమ్ముతాను, అదేంటంటే ఆస్ట్రాలజర్స్ తప్పుగా ఉండొచ్చు, ఆస్ట్రాలజీ తప్పు కాదు. నిజంగా చెప్పాలంటే ఇందాక గురువు గారు చెప్పినట్టు మన భవిష్యత్తుని వర్తమానాన్ని మనం ఏం చేసుంటే బాగుంటుంది, ఇక ముందు ఎలా ఉండాలి అని మనకు సూచనలు చెప్పడానికే పెద్దలు ఇది తీసుకొచ్చారు. అండ్ సుభాష్ గారు, ఎక్సలెంట్ టు హ్యావ్ యూ హియర్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు రావడం మాకు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సాది గారు, మీరు టోపీ ఇష్టా? కాదు, మిషన్ కానీ ఇప్పుడు మీరు టోపీస్ట్ అవ్వాలనుకుంటున్నారా? ఎస్, నేను మగవాళ్ళ నుంచి ఎవరు వచ్చి టోపీ పెట్టుకుంటారో నేను చెప్తా. సరే, ఆడవాళ్ళ దగ్గర నుంచి ఎవరు వచ్చి టోపీ పెట్టుకుంటారు నేను చెప్తా. ఓకే, మేము రెడీ. ఫస్ట్ ఆ 2 టోపీస్ట్ పిలుద్దాము. మీ తరఫు నుంచి ఎవరు రాబోతున్నారు? మా సైడ్ నుంచి బాబు, ప్రవీణ్. అండ్ మా సైడ్ నుంచి జ్యోతి, అనుష. అండ్ ఇప్పుడు వీళ్ళని ఎలా పేర్ చేయాలో మ్యామ్ డిసైడ్ చేస్తారు. ప్రవీణ్, అనుష, ఓకే, బాబు అండ్ జ్యోతి. ఆల్ రైట్, సో హూస్ ద బిగ్గర్ టోపీస్ట్? ఈచ్ పేర్ కి ఒక్కొక్క టోపీ ఇస్తాము. ఒకళ్ళు టోపీ పెట్టుకుంటారు, ఇంకోళ్ళు వచ్చి చేతులు వాడుకుంటా ఆ టోపీ తీసి వాళ్ళ నెత్తి మీద పెట్టుకోవాలి. సో కమ్ ఆన్ పేర్స్, రెడీ? అండ్ ఇవన్నీ చేయడానికి ఇచ్చే టైం 1 minute టైం. 3, 2, 1 గో. స్టార్ట్ చేసే ముందు మనోడు ఒకటి చెప్పాలనుకుంటున్నాడు. ఏంటి? ఒక అమ్మ కానీ ఒక అబ్బా కానీ అదే 3, 2, 1 గో. ప్రవీణ్, మళ్ళీ నెత్తి మీద పెట్టుకో. 1 minute టైం ఉంది, కింద పడ్డా మళ్ళీ పెట్టుకోవచ్చు. రే, ఇది 4 మీద కిసి పెడతా. కరెక్ట్ ప్రవీణ్, నెమ్మదిగా తీ. కరెక్ట్. RRR సినిమాలో ఫారెన్ హీరోయిన్ లా ఉందబ్బా.
ఆల్ రైట్, వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఈ రౌండ్ లో గెలిచారు ప్రవీణ్ అండ్ ఉషా. ఓకే, సో ఇప్పుడు నా తరఫు నుంచి రాబోతున్నారు నయనా శెట్టి అండ్ ప్రిన్సీ. నయనా శెట్టి వస్తే ఎవరు వస్తారు? మా సన్నీ అన్నే వస్తాడు రా. అలాగే నాకెందుకో ప్రిన్సీకి భాస్కర్ గారు కరెక్ట్. మేడం స్ట్రాటజీ యూజ్ చేయొచ్చా? మీరు సన్నీ గారు ఏమైనా యూజ్ చేయొచ్చు. ఆల్ రైట్, 3 2 1 గో. చేయి వాడకూడదు. ఆడొచ్చు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. సరే, వన్స్ మోర్. సో ప్రిన్సీ అండ్ భాస్కర్ గారు ఆర్ ద విన్నర్స్. సో నెక్స్ట్ టోపీ పెట్టించుకోవడానికి ఎవరు రాబోతున్నారు? ఆది గారు అండ్ ఐశ్వర్య. మనకు జబర్దస్త్ నుంచి నాకు చాలా ఇష్టం ఈ పేర్ అంటే. సో ప్లీజ్ కమ్. ఆది గారి ఫేస్ లో సిగ్గు, నవ్వు, ఓ మై గాడ్. నరేష్ గారు బాధపడతారు. అందుకే నరేష్ కి విత్ తేజు. రింగుల జుట్టు చూసి పడిపోయానే, నీ బొంగులో మాటలిని పడిపోయానే, రంగుల కొంగు తాకి పడిపోయానే. మేడం, ఎవరి నెత్తి మీద ఉంటుంది టోపీ? అమ్మాయిల నెత్తి మీద, అబ్బాయిల నెత్తి మీద? సరే, ఒక చేంజ్ కి అమ్మాయిల దగ్గర నుంచి అబ్బాయిలు ఎలా తీసుకుంటారో చూద్దాం. ఐషు, నువ్వు టోపీ సంగతి మర్చిపో. ఆల్ రైట్, 3 2 1 నరేష్ రెడీ గో. ఏంటది మాకు? మళ్ళీ అక్కడ వేరేదో జరుగుతుంది. నేను ఏదైనా మిస్ అయ్యానా? మీరు చాలా మిస్ అయ్యారు. ఇప్పుడు ఏమైంది? నీదైతే ఏం కాలే. రెడీ, 3 2 1. మీరు ఎవరు చూడకండి ప్లీజ్. మీరు కరువు. నరేష్ తొడగొట్టురా. నువ్వు అసలైన ఆట ఆడుకుంటా టోపీతో ఆడుకున్నావా? సూపర్. ఈ రౌండ్ లో అయితే నరేష్ అండ్ తేజు విన్నర్స్. నరేష్ విన్నర్, మేము విన్నర్స్. ఓకే, ఇప్పుడు ఎవరు? ఆదర్శ్, వర్ష, ప్లీజ్ కమ్. ఇటువైపు నుంచి శ్రీప్రియ అండ్ వర్షిని రండి. అండ్ మీ వైపు నుంచి ఎవరు రాబోతున్నారు? ఆదర్శ్ అండ్ జెసి. చేయి వాడకూడదు. 3 2 1 గో. ఆకాశవాణిలా గోదావరి గట్టుపై మెరిసావు మణిలా. ఓకే, ట్రై ఇట్ అగైన్. బంగారు గనిలా సుతానే నిన్నిలా, నా రెండు కన్నులా కళ ఉన్న కళ్ళకే. జెన్యూన్ అబ్బా, అసలు టచ్ కూడా చేయట్లా పాప. సూపర్. యా. సరిగా పెట్టుకోండి. సరిగా ఇంకొంచెం. ఆకాశవాణిలా గోదావరి గట్టుపై మెరిసావు మణిలా. ఈ సెగ్మెంట్ లో అయితే మీరు విన్నర్. వెల్ డన్ వర్షిని అండ్ వెల్ డన్ ఆదర్శ్. ఎందుకో ఈ గేమ్ రష్మి చాలా తెలివిగా ఆడిద్ది అనిపిస్తుంది. మీరు ప్రిన్సీతో ఆడాలబ్బా, నేను ఎవరితో ఆడతా? మన జడ్జి గారితో. ఎలాగ ఇద్దరు వచ్చారు కాబట్టి మీ ఇద్దరు టోపీలు పెట్టుకోండి, మధ్యలో నేను ఉంటా. ముగ్గురు ఆడుకుందాం. ఫస్ట్ మీరు, నేను దాని తర్వాత నేను. రెడీ. ఓకే, సరే, ఇద్దరు విగ్గులు జాగ్రత్త. మళ్ళీ మా నెత్తి మీద 100 క్లిప్పులు, యూ పిన్నులు. పర్లేదు, పోయినా పర్లేదు, మన దగ్గర ఆదివాసి ఉంది.
అబ్బా అది ఇంత క్యూట్ గా ఆడుతున్నారబ్బా. ఏమైందిరా అరే అరే బా ఇద్దరు మధ్యలో ఎవరైనా ఉంటే అయ్యో. దీన్ని బట్టి అర్థమవుతుంది ఇప్పుడు దాకా అబ్బాయిలే హ్యాట్ వేసారు, ఎవరు అమ్మాయిలు వేయలేదు. రష్మి మ్యామ్ టోపీలే కదా పెట్టాలి, నాకు మీరు పెట్టండి, మీకు నేను పెడతాను. మేడం రెడీ 3 2 1 నెక్స్ట్ లెవెల్ స్టైల్ దీని పల్స్ రేట్ పెంచుతుంది బేబీ. దీన్ని బట్టి నాకు అర్థమైంది, ఏదో ఒక రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆవిడకి మీరు టోపీ పెడతారు, ఆవిడ మీకు టోపీ పెట్టిద్ది. అలాగంతా ఏం లేదు, మేమిద్దరం కలిసి హ్యాట్స్ ఆఫ్ చెప్పించుకునేలా చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్ టైమ్స్ లో జరిగిన ఒక పెద్ద అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ని ఒక ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ద్వారా సాంగ్ రూపంలో, ఒక యాక్ట్ రూపంలో మీ ముందుకి తీసుకొని వస్తున్నారు శ్రీదేవి డ్రామా కంపెనీ టీమ్. దీంట్లో ఉన్న మెసేజ్ ని ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి అండ్ స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ. హలో బేటా, ఎలా ఉన్నారా ముగ్గురు? పెద్దనాన్న వాళ్ళు అక్క పెళ్లి పెట్టుకున్నారు, ముగ్గురు పెళ్ళికి వస్తారు కదా, రండి బేటా, మిమ్మల్ని చూడాలని కూడా ఉంది. ఏంట్రా సడన్ గా? నేనే పిలిచానండి, అదే మీకు చెప్తే ఎక్కడ వద్దంటారా అని. ఇందుకే మొన్నే కదా పెద్దమ్మాయి పెళ్లికి వెళ్ళి వచ్చారు, మళ్ళీ ఎందుకు పిలిచావు? వాళ్ళు చదువులు పాడవుతాయి కదా. పర్వాలేదులే నాన్న, మేము చాలా బాగా చదువుతున్నాం. అయినా మాకు కూడా మీతో 2 రోజులు ఉన్నట్టుంటుంది కదా నాన్న. అలాగే అక్క పెళ్లికి వచ్చినట్టు కూడా ఉంటుంది. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం, సంక్రాంతే ప్రతిదినం, సుఖ శాంతే ప్రతిక్షణం. నాన్న, నా చదువు అయిపోయింది, ఇంకో నెలలో మంచి జాబ్ కూడా జాయిన్ అవుతున్నా, మన కష్టాలన్నీ తీరుతాయి. కర్నూలు శివారు చిన్న టేకూరు వద్ద కావేరీ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్ అంతా పూర్తిగా దగ్ధమైంది. ఘటనలో పలువురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. అయితే వరుసగా బస్సు ప్రమాదాలు జరగడంతో ప్రయాణికులు బస్సులో ప్రయాణించాలంటేనే వెనకడుగు వేస్తున్నారు. నాన్న, నాకు జాబ్ వచ్చింది నాన్న, ఇంకా నువ్వు కష్టపడింది చాలు నాన్న, ఇంకా నేను చూసుకుంటాను. రేపే జాయినింగ్, మార్నింగ్ బస్కే బయలుదేరుతున్నాను నాన్న. మంచిది బిడ్డ, కానీ ట్రైన్కి పోవచ్చు కదా బిడ్డ, బయట అసలే రోజులు బాగాలేవు బస్ ప్రయాణానికి. ఏం కాదులే నాన్న, ఎక్కడో ఏదో అయిందని మనకే అవుతుందా? చెల్లి, నేను మళ్ళీ వస్తాను, నువ్వు తాతయ్య జాగ్రత్తగా ఉండండి. నిజంగా త్వరగానే వచ్చేస్తావా అన్నయ్య? ఒట్టు? నిజంగానే వస్తా, ఒట్టు. ఏమి, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు, పాప నువ్వు జాగ్రత్త. బాయ్ తల్లి. అది కాదురా, ఇంకా 2 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా తల్లి, మళ్ళీ ఎప్పుడు వస్తారో ఏంటో. ఉండండి బేటా. లేదమ్మా, ఎగ్జామ్స్ ఉన్నాయి, వెళ్ళాలి. ఊరుకవే, ఎగ్జామ్స్ ఉన్నాయంటున్నారుగా, వెళ్ళ నువ్వు. రేపు పదండ్రా నాన్న, నేను బస్ స్టాండ్ దగ్గర దిగి పెడతాను. బ్రేకింగ్ న్యూస్. చేవల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టిప్పర్ లారీ వెళ్లి బస్సును ఢీకొనగా ఇందులో దాదాపు 19 మంది ప్రయాణికులు చనిపోయారు, మరికొంతమంది గాయాలతో బయటపడ్డారు. ఈ వార్త విన్న కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 అక్కా చెల్లెళ్లు చనిపోవడంతో
వారిని కన్న తల్లిదండ్రులు గుండె చలించుకుపోయింది. కడసారిది వీడ్కోలు కన్నీటితో మార్చేవ్రాలు అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా. అయ్యో, నా ముగ్గురు బిడ్డల్ని ఒకేసారి తీసుకెళ్ళిపోయావా దేవుడా, ఇక నేనెవరి కోసం బ్రతకాలి. ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. కడసారిది వీడ్కోలు కన్నీటితో మాచే వ్రాలు. తప్పు ఎవరిది? ఎక్కిన బస్ డ్రైవర్ది తప్ప, గుద్దిన టిప్పర్ లారీది తప్ప, మేము పుట్టడమే తప్ప, అర్ధాంతరంగా చంపేసిన దేవుడిది తప్ప. శిక్ష మాత్రం మాకు, మా అమ్మ నాన్నలకేనా? పాపం, వాళ్ళు ఏ కష్టం తెలియకుండా పెంచారు, ఏమి చేయలేకపోయాం మీకు. మా కర్మ, మా కర్మ. మాలో ఒక్కరు బ్రతికున్న బావుండు మీ కన్నీరు తుడవడానికి. నాన్న, అందరూ కొడుకుని ఎందుకురా అంత చదివిస్తున్నావు అంటే, వాడు నాకులా ఎండలో పని కాదు, వాడు ఫ్యాన్ కింద ఉద్యోగం చేయాలని అనేవాడు. తీరా ఉద్యోగం వచ్చిందని సంబరపడ్డారో ఆనందాన్ని ఎందుకుండానే వెళ్ళిపోయాను నాన్న. నీ కళల్ని కాల రాసేశాను నాన్న. సారీ నాన్న. నిర్లక్ష్యం, కేవలం నిర్లక్ష్యం. నిర్లక్ష్యం వల్లనే నిండు ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దయచేసి ప్రయాణం చేసేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండకండి. ఇలా ఇంకా ఏ కుటుంబానికి జరగకూడదని ఆ దేవుణ్ణి వేడుకుందాం. వెరీ హార్ట్ టచింగ్, పవర్ఫుల్, హార్ట్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్. రీసెంట్ టైమ్స్ లో జరిగిన అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇది. ఎండ్ లో చెప్పింది నిజంగా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే ఇలాంటి యాక్సిడెంట్స్ ప్రతి నిమిషం ఏదో ఒక్క చోట మేము వింటూనే ఉన్నాము. ఎవరిని బ్లేమ్ చేయాలి, ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. ప్రతి ఒక్కరు ఏడ్చారు. ప్రిన్సీ, నేను యాక్చువల్లీ హైదరాబాద్ అండ్ కర్ణాటక ట్రావెల్ చేస్తూ ఉంటాను. నేను మా అమ్మ నాన్నకి ఒక్కటే డాటర్ని. నేను అక్కడ వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తుంటే సపోజ్ నాకేమైనా జరిగితే మా అమ్మ నాన్న ఎలా ఉంటారు అనేది నాకు 1 సెకండ్ ఆలోచన వచ్చింది. ఆది గారు, ఇలాంటి ఇన్సిడెంట్ల గురించి త్రివిక్రమ్ గారు ఒక గొప్ప మాట రాశారు. యాక్సిడెంట్ అవ్వడం అంటే కారో బస్సో రోడ్డున పడ్డం కాదు, ఒక ఫ్యామిలీ రోడ్డున పడ్డం అని ఒక మాట రాశారు. అంటే 3 ఆడపిల్లలు ఒకే ఫ్యామిలీ నుంచి, అది విన్న మనకే ఇంత బాధ వేస్తుందంటే కన్నా ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుంది అనేది అసలు ఊహించడానికే కష్టంగా ఉంది. ఆ ఇన్సిడెంట్ నేను టీవీలో చూసినప్పటి నుంచి కూడా మనసంతా ఏదో కలిసివేసేది. అబ్బాయి వాళ్ళు చదివే చదువులో 3 ఫస్ట్ అండి, చాలా బాగా చదువుతారు 3 ఆడపిల్లలు. వీటన్నిటి మధ్యలో మానవత్వం లేకుండా బిహేవ్ చేసే కొంతమంది ఉంటారు. అదేంటంటే 3 ఆడపిల్లలు చనిపోయి శవాలను అక్కడ పెట్టుకొని వాళ్ళు ఆ తల్లిదండ్రులు ఏడుస్తుంటే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి మైక్ పెట్టేసి ఎలా జరిగింది, ఏం జరిగింది, ఇప్పుడు ఎలా ఉంది, ఇలాంటి క్వశ్చన్లు అడగటం, అది అసలు ఇంకా అసలు అది ఏ రకంగా మానవీయ కోణం అనేది నాకు తెలియలేదు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి ఒక 19 మంది చనిపోయి వాళ్ళ ఫ్యామిలీలు అనాథలుగా మారితే జూబ్లీ హిల్స్ లో ఎవరు గెలుస్తారు అనే టాపిక్ మీద జనాలు మాట్లాడుకుంటున్నారంటే ఇంకెక్కడ ఆ మానవత్వం ఉందనేది నాకు అర్థం కాలేదు. చనిపోయిన వాళ్ళ మీద జాలి పడకపోయినా పర్లేదు, కనీసం ఇదే మరి దారుణంగా. ఇలాంటివి చూసినప్పుడు అసలు ఇంకా ఎక్కువ బాధేసింది అనమాట. ముఖ్యంగా డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి అండి. నిజంగా మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు మీకు పొరపాటు నిద్ర వస్తే బండి సైడ్ కాపి కాసేపు నిద్రపోయి మళ్ళీ స్టార్ట్ చేయండి. కానీ మీరు జస్ట్ ఒక చిన్న కునుకు తీశారు అని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు చిన్న కునుకు తీయలేదు, 19 మంది ప్రాణాలు తీశారు. మీరు అది ఒకసారి గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అంటే ఆ తల్లి కడుపు కోతన గాని ఆ తండ్రి పడే బాధన గాని నాకు తెలిసి ఎవరు తీర్చలేరు. ఇంతకు మించి మేము చేయడానికి కూడా ఏం లేదు. కాబట్టి వాళ్ళు ధైర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. మీ దగ్గర నుంచి కామెంట్స్ తీసుకునే ముందు ఐడ్ లైక్ టు ఇన్వైట్ ది కొరియోగ్రఫర్ దిలీప్ మాస్టర్. ద ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అంటే ఒక తల్లిదండ్రులు ఒక ఆవేదన, ఆ కడుపు కోత అనేది ఎట్లా ఉంటుందన్నది కళ్ళకి కట్టినట్టు ఒక తండ్రిగా బాలయ్య గారు, ఒక తల్లిగా సునీత గారు మీరు చూపించారండి. మీరు ఏడుస్తుంటే మా అందరికీ ఏడుపు వచ్చేసింది. నిజంగా ఏడ్చారు మీరు. సూపర్ అండి. అండ్ ఆ ముగ్గురు కూడా, వర్షిణి కానివ్వండి, ప్రియా కానివ్వండి, పవిత్ర కానివ్వండి, దే జస్ట్ ఆ స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్ లోపలికి వెళ్ళిపోయి మమ్మల్ని అందరినీ ఆ లోపలికి తీసుకెళ్ళిపోయారు. అండ్ దిలీప్ మాస్టర్, నాకు ఎప్పుడూ కూడా మీ గురించి అనుకున్నప్పుడు ఒక్కటే అనిపిస్తుంది, చేసే పని ఏదైనా సరే చిన్నదా పెద్దదా ఎవరి కోసం చేస్తున్నాము ఏంటి అది కాదండి. మనకు ఒక పని అప్పచెప్పినప్పుడు ఆ పనికి 100కి 100% మనం జస్టిఫై చేస్తే ఇంకెవరు గుర్తించకపోయినా సరే ఆ దేవుడు గుర్తిస్తాడు. మనకు హానెస్ట్గా మన చేసే పనికి హానెస్ట్గా ఉన్నప్పుడు ఆ పడ్డ కష్టం ఉంది చూడండి, అది మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్లి చేర్పించాలో అక్కడ చేర్పిస్తుంది. డెఫినెట్లీ వన్ డే యూ విల్ బికమ్ అ వెరీ వెరీ వాంటెడ్ కొరియోగ్రాఫర్ ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్క ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. గాడ్ బ్లెస్ ఆల్. Once again, thank you so much for this power-packed and heart-touching performance. Thank you so much. Thank you, thank you, thank you. మ్యామ్, ఫైనల్ గా మీరు స్టేజ్ మీదకి వచ్చి ఏంది ఎండ్, అసలు మొత్తానికి ఏంటి కంపాటిబిలిటీ, అసలు కథ ఏంటో మీరే క్లియర్ చేయాలి. సో మ్యామ్, ఫైనల్ గా ఒకే ఒక్క మాట, మనం అందరం ఇప్పుడప్పుడు చెప్పుకునే ఒక మాట, లైఫ్ ని ఎక్కువ సీరియస్ గా తీసుకోకండి, ఈ రోజు ఏంటి అది అలా ఉండి వెళ్ళిపోండి, లివ్ టు ద ఫుల్లెస్ట్, మంచిగా మీకేమనిపిస్తే చేసుకొని హ్యాపీగా ఉండి వెళ్ళిపోండి అని. యాక్చువల్గా అది చాలా తప్పైన కాన్సెప్ట్. లైఫ్ ని దయచేసి సీరియస్ గా తీసుకోండి, ఎందుకంటే లైఫ్ కమ్స్ ఓన్లీ వన్స్, యు లివ్ ఓన్లీ వన్స్. చాలా సీరియస్ గా తీసుకోండి. చిన్న చిన్న తప్పులు కూడా చాలా పెద్ద ప్రమాదాలకి దారి తీస్తుంది. ఇప్పుడున్న యంగ్ జనరేషన్, దయచేసి చెప్తున్నాను, లైఫ్ ని చాలా ఈజీగా, లైఫ్ ని చాలా నాకు నచ్చినట్టు అలా కాదండి. పెద్దలు చెప్పే మాట వినండి అండ్ లైఫ్ ని చాలా సీరియస్ గా తీసుకోండి, రెస్పాన్సిబిలిటీతో బిహేవ్ చేయండి. దట్స్ వాట్ ఆల్ ఐ వాంటెడ్ టు సే. అండ్ ఇక్కడ చాలా వరకు ఎంటర్టైన్ అవ్వడానికి ఇలా బాయ్స్ అండ్ గర్ల్స్ అని విడదీసుకున్నాం, కానీ ఇప్పుడు వీళ్ళందరికీ కూడా అర్థమై ఉంటుంది, ఒకరు లేకపోతే ఇంకొకరు అసలు బ్రతకలేరు, ఇది మూవ్ ఆన్ అవ్వదు అనేసి. ఆల్రైట్, సో అందరూ చీర్ అప్ అవ్వాలంటే కొన్ని గిఫ్ట్స్ తెప్పించాము. కెన్ వి హావ్ ది గిఫ్ట్ హ్యాంపర్స్? And ఇవాల్టి బెస్ట్ పర్ఫార్మర్స్ ఆఫ్ ది డే గెట్ గిఫ్ట్ హ్యాంపర్స్. అండ్ ఫస్ట్ హ్యాంపర్ వచ్చి మా ఆది గారికి. మ్యామ్, వర్షిణి, శ్రీప్రియ అండ్ పవిత్ర. ఈ ఎపిసోడ్ లో గానీ శ్రీదేవి డ్రామా కంపెనీలో గానీ ఎప్పుడు వచ్చినా మనం ఎన్ని జోక్స్ చేసినా స్పోర్టివ్ గా తీసుకునే మా ప్రిన్సీకి నేను ఇది ఇచ్చేస్తాను. ఉందా లేదా అది నెక్స్ట్ వీక్ తెలుసుకుందాము. కానీ ప్రస్తుతానికి ఇదండి మన ఇవాల్టి జరిగిన శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ హ్యాపీ సండే, బై బై.